ఈ పూజా విధానంలో కలశం పెట్టుకోవాలి అంటుంటారు. కొంతమందికి సందేహం. కలశం ఏ రకంగా పెట్టుకోవాలి? అంటే చిన్నది పెట్టుకోవాలా? పెద్దది పెట్టుకోవాలా? బంగారంది పెట్టుకోవాలా? వెండిది పెట్టుకోవాలా? అని చాలామంది అనుకుంటుంటారు. కొంతమంది ఒక ఫోటో పెట్టుకుంటే సరిపోతుందా అనుకుంటారు. అలాగే ఎలా మనం పూజించాలి అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. దీని గురించి చెప్పండమ్మా? అసలు కలశం ఎందుకు పెట్టుకుంటామో హ్మ్. తెలుసా? ఎప్పుడైనా సరే మనం చదివే మంత్రాలని వాటిని అబ్జార్బ్ చేసే గుణం కొన్నిటికుంటుంది. ఓకేనా? వాటిని అబ్జార్బ్ చేసే గుణం కొన్నిట్లో ఉంది. అదేంటి? ఒకటి వాటర్. ఓకే. రెండోది పంచపల్లవాలు అంటారు. హ్మ్. ఆ! లేకపోతే మనకి మామిడాకులవి పెడతారు చూసావా? అవును. అవి. మూడోది ఏమిటి అనంటే మెటల్. హ్మ్. మెటల్‌లో ఎందుకు చాలా చోట్ల చూడండి స్టీల్ వాడం. స్టీల్ చెంబులు అవును. పెట్టం. అవును. స్టీల్‌వి ఏవి వాడం మనం. దేవతలకి సంబంధించి ఇనుము వాడకూడదు. ఓకేనా? కానీ మిగతావి వాడమంటాం. ఏమంటాం? అంటే చెప్పటంలో ఏమని చెప్తారు అంటే గోల్డ్ వాడొచ్చు, సిల్వర్ వాడొచ్చు, అవును. లేకపోతే కాపర్ వాడొచ్చు, అవును. లేకపోతే ఇత్తడి కూడా వాడొచ్చు. లేదు నా దగ్గర ఇంకేమీ లేదు అంటే మట్టి ప్రమిదలు చేసుకోవటం, మట్టి బొమ్మలు చేసుకొని వాడొచ్చంటారు. ఏది మనం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి గణపతి ఆరాధన వినే వచ్చినప్పుడు మనం క్లే తోటి చేస్తాం. కరెక్టేనా? అంటే ఇక్కడ చెప్పటం ఏంటంటే అదర్ దాన్ అయర్న్ నువ్వు ఏ మెటల్‌తో చేసినా, లేకపోతే మట్టితో చేసినా నీకు ఫలితం ఉంటుంది అంటారు. ఓకే. సో, హ్మ్. ఒక్కొక్క మెటల్‌కి ఒక్కొక్క ఆకర్షించే గుణం ఉంది. హ్మ్. అందుకనే మనం కలశారాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే నీళ్లు పోసి, ఆ నీళ్ళల్లో మనం దేవతాహ్వానం చేస్తాం. అంటే దేవతని పిలుస్తాం. ఓకే. అమ్మా వచ్చి నువ్వు ఇక్కడ ఉండు. ఇందులో మేము మంత్రాలతోటి మేము దీనికి ఎన్హాన్స్ చేస్తాం. దీని పవర్‌ని ఎన్హాన్స్ చేస్తాం. హ్మ్. నువ్వు ఆ మంత్రాలకి లోబడి లేకపోతే ఆ మంత్రాల వలన నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. చాలా మంది ఊరికేనే కలశం పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టుకోవాలి అంటారు కదా! హ్మ్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదన్నమాట. ఏంటంటే నాట్ ఎవ్రీ మెటల్ హాస్ ద ఎనర్జీ టు అబ్సార్బ్ ద మంత్ర. కాబట్టి ఏ మెటల్ అయితే మంత్రాన్ని అబ్సార్బ్ చేస్తుందో వాటర్‌కి ఆ కెపాసిటీ ఉంటుంది. అందుకని వాటర్‌లో పోసి అంటే కలశంలో నీళ్లు పోసి పంచపల్లవాలు పెట్టి కొబ్బరికాయని పెట్టి అది పూర్ణ ఇదనమాట. దానిలో హ్మ్. మనం అమ్మవారిని పిలవటం జరుగుతుంది. ఆహ్వానించటం జరుగుతుంది. ఇప్పుడు ఆనవాయితీ అంటారు. మా ఇంట్లో ఉందంటారు, మా ఇంట్లో లేదు లేదంటారు. అంటారు. ఈ వరలక్ష్మి వ్రతంలో ఆనవాయితీ సిస్టమే లేదు. హ్మ్. సత్యనారాయణ వ్రతం అందరూ చేసుకుంటారు. ఆనవాయితీతో సంబంధం లేదుగా. అక్కడ కూడా మనం కలశమే పెడతాం. అవునా? అంటే ఆ కలశంలోకి స్వామివారిని మనం ఆహ్వానిస్తున్నాం. అలాగే వ్రతం చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే కలశం పెట్టుకోవాల్సిందే. హ్మ్. రెండో విషయం పటం పెట్టుకుంటాం. పటం పెట్టుకోవడంలో తప్పు లేదు. కలశం పెట్టుకొని పటం పెట్టుకోవడం. ఎందుకు? కలశంలో అమ్మవారిని పిలిచాం. అమ్మవారు ఎలా ఉంటుందో తెలీదు. హ్మ్. మనకి కనిపించాలి. అంటే మనకి ఏదైనా మన ముందర కనపడితే దాని మీద మనకి మనసు లగ్నం అవుతుంది. హ్మ్. అందుకని మనం ఏం చేస్తాం? ఒక పటం పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు అడిగారు. మరి దేవతామూర్తుల్ని తయారు చేస్తారు, పెడతారు. పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ దానికి పూజించటం కాదు. హ్మ్. కలశానికి పూజించాలి. ఓకే. హ్మ్. కలశారాధన చెయ్యాలి. కలశానికి పూజించి కలశంలో అమ్మవారు ఉందనుకుంటూ మనం పూజించాలన్నమాట. అలాగే కడిగే విధానం గూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఎలా కొంతమంది పాలతో కడగాలి అంటుంటారు. అసలు మనం ఆ కలశంని పెట్టే ముందు ఎలా మనము శుభ్రపరచుకోవాలి? కలశంలో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను డిఫరెంట్ మెటల్స్ అన్నాను కదా! ఏ మెటల్ అయినా సరే తోమకుండా అయితే శుభ్రపడదుగా. హ్మ్. అవునా? ఇప్పుడు అన్ని చోట్ల మనం ఆ చెంబులు, గరిటెలు అయితే వాడం. అవును. కాబట్టి ఏంటంటే శుభ్రపరుచుకోవటం అనేది అవసరం. పాలతోటి ఉట్టిగా కడగండి, నీళ్ళతోటి అవును. కడగండి కొంతమంది అనేది కాదు. అంటుంటారు. నీళ్ళతో శుభ్రంగా కడిగి, తుడిచి వాడుకోవచ్చు. హ్మ్. పాలతోటే కడగాలి, ఇంకో దానితోటే కడగాలి అనేది ఏమీ లేదు. ఇంకా డౌట్ ఉందనుకోండి, ఇంకా చాలా మందికి ఇంకా ఇదెలా ఉంటుందంటే ఇప్పుడు ఈ మధ్య అనకూడదు కానీ అనేక రకాలుగా మనకి చూపిస్తున్నారు. మేము ఇలా చేసాం, అలా చేసాం, ఇలా పెట్టాం, అలా పెట్టాం. అసలు అవును. ఆ అవును. కథ వింటే గాని, లేకపోతే ఆ వ్రత విధానం తెలుసుకుంటే గాని, ఎక్కడ ఇలాంటివి ఫాలో అయినట్టుగా మనకు కనిపించదు. హ్మ్. హుహు. ఓకేనా? ఇప్పుడు మీరు ఆ కథలో ఏమంటారంటే ఈశాన్య ప్రదేశంలో అంటే నార్త్ ఈస్ట్ కార్నర్‌లో చారుమతి ఏం చేసిందిట చక్కగా పేడతోటి అలికి, శుభ్రపరిచి, ముగ్గులు పెట్టి, మండపారాధన చేసి, కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించింది. హ్మ్. మనం అదే సిస్టమ్ ఫాలో అయితే చాలు. మనం కొత్త కొత్త సిస్టము, కొత్త కొత్త రూల్సు, కొత్త కొత్తవి తీసుకురావాల్సిన అవసరం లేదు. హ్మ్. ఉన్న సిస్టమ్ కరెక్ట్‌గా ఫాలో అయితే రిజల్ట్స్ 300% వస్తాయి.